తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఇటీవల కాలంలో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. గగనతల ప్రయాణాల్లో చోటు చేసుకుంటున్న ఈ వరుస విషాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఘోర ప్రమాదం మరోసారి హెలికాప్టర్ విమాన ప్రమాణాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా ఒక హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోని వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మెలావి జిల్లాలోని ఒక ప్లాంటేషన్ ఏరియా నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన మాథ్యూ ఎయిర్ మసంతారాకు చెందిన ఎయిర్ బస్ H-130 హెలికాప్టర్ గాలిలోకి లేచిన 5 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయి దట్టమైన అడవిలో కుప్పకూలిపోయింది. అకస్మాత్తుగా రాడార్ పరిధి నుంచి తప్పిపోయిన ఈ హెలికాప్టర్ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వెస్ట్ కాళీమంతన్ దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య హెలికాప్టర్ శిథిలాలను సహాయక బృందాలు గుర్తించాయి. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే హెలికాప్టర్ తోక భాగం దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పడి ఉంది. ఈ ఘటనలో 6 ప్రయాణికులు మరియు 2 సిబ్బంది కలిపి మొత్తం 8 మంది సజీవ దహనమయ్యారు. దట్టమైన అడవి, కఠినమైన భౌగోళిక పరిస్థితులు మరియు చీకటి కారణంగా మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ మృతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. టెక్నికల్ లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్న కోణంలో అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎక్కడో ఒక చోట ప్రతి దేశంలో కూడా ఇలాంటి వరుస ప్రమాదాలు ఇటీవల జరగడం ఒక పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా విమాన ప్రమాదాలే కాదు, ఇప్పుడు చాపర్ అంటే హెలికాప్టర్స్ కూడా ఇప్పుడు నేరుగా కూలిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా దీని వెనక కుట్ర కోణం దాగి ఉందా, లేదంటే సాంకేతిక లోపం కారణంగానే ఈ హెలికాప్టర్ ఇలా కూలిపోయిందా అనేటువంటి కోణంలో ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే దాదాపుగా హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత దాదాపుగా హెలికాప్టర్కి సంబంధించినటువంటి టైల్ పార్ట్ ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో పడిపోయిందంటే సో ఆ పేలుడు దాటికి ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ శకలాలన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదజల్లినట్టుగా పడిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారిగా ఏటీసీ నుంచి కంట్రోల్ పూర్తిగా తప్పిపోయి ఒక్కసారిగా రాడార్ నుంచి పూర్తిగా ఆ వ్యవస్థ మొత్తం అంతా కూడా తెగిపోయిన తర్వాత దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీంని కూడా అలర్ట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే డీజీసీఏ. అయితే వెంటనే రాత్రి సమయం కావడం, అలాగే ముఖ్యంగా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేయడానికి, చనిపోయినటువంటి మృతదేహాలను గుర్తించడానికి, అక్కడి నుంచి తరలించడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో మాజీ అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా వరుసగా హెలికాప్టర్ ప్రమాదం అనగానే మనకి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రమాదం గుర్తొస్తుంటుంది. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఆ ప్రమాదం ఇప్పటికీ కూడా ప్రజల కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మన ఆర్మీ చీఫ్కి సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మనకు తెలిసింది. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ప్రతి చోట ఎక్కడో దగ్గర ఇలా కొంతమందిని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి హెలికాప్టర్ కూలిపోతే, విమానం కూలిపోతే సో అందులో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తిగా చనిపోయేటువంటి అవకాశం ఉంది. సో అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడడం అనేది చాలా అత్యంత అరుదైనటువంటి విషయం. అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడడం దాదాపుగా అసహజం. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో కూడా అక్కడ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా కూలిపోయినటువంటి ఘటనలో దాదాపుగా 130 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వాళ్ళందరూ కూడా అక్కడే సజీవంగా దహనమైపోయారు. అయితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో బయటపడి అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్నింటినీ కూడా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఘటనలో ప్రాణాలతో
బయటపడడం అనేది అత్యంత రేర్ ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఇప్పుడు అందులో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా పూర్తిగా చనిపోయారు. మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే శక్తివంతమైనటువంటి వైట్ పెట్రోల్ ఇందులో ఉంటుంది. సో మామూలుగా మనం కార్లకు ఇతర వాహనాలకు వాడేటువంటి డీజిల్ పెట్రోల్తో పోలిస్తే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఇంధనంగా మనం దీన్ని వాడుతుంటాం. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే మంటలు అంటుకుంటాయి. ఆ మంటలు కూడా ఒక్కసారిగా ఒక బాంబు పేలిన విధంగా ఆ మంటలు కూడా ఒక్కసారిగా దద్దరిల్లే విధంగా కూడా ఆ మంటలు వ్యాపిస్తాయి. సో ఇందులో ప్రయాణించేటువంటి వారందరూ కూడా దాదాపుగా ప్రాణాలతో బయటపడడం అనేది అసాధ్యం. కాబట్టి సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గానే ఈ హెలికాప్టర్ క్లాష్లో కూడా 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి.